మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఫిబ్రవరి 2024కి సంబంధించిన మాస ఫలితాలు. ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఈ ఫిబ్రవరి మాసంలో కానీ చూసుకుంటే గురువు మేషరాశిలోను, అలాగే ఇక్కడ మనకి కేతువు వచ్చి కన్యలోను, మరియు ఫిబ్రవరి 6వ తారీఖు వరకు కూడా ఇక్కడ ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి కూడా కుజుడు మార్పు చెందడము, అలాగే శుక్రుడు 12వ తేదీన, బుధుడు వచ్చి 2 నుంచి 20వ తారీఖు వరకు కూడా ఈయన మకరంలో ఉండి తదనంతరం కుంభంలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే రవి కూడా ఇక్కడ మనకి మకరం నుంచి ఫిబ్రవరి 14వ తారీఖున కుంభరాశిలోకి సంచారం చేయడం, ఇక్కడ రవి మరియు శని యొక్క కలయిక జరగడం, ఇవన్నీ కూడా ఈ ఫిబ్రవరి మాసంలో అనేది జరుగుతోంది. కాబట్టి ఈ మాసంలో ఈ గ్రహాలు అంటే మనకి చూసినప్పుడు మనకి ఈ నవగ్రహ సంచారాలు వల్ల మనకి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, సంతాన, ఆరోగ్య విషయాల్లోనూ, అలాగే రాజకీయ రంగాలు కావచ్చు, అలాగే పారిశ్రామికవేత్తలకు కావచ్చు, లేకపోతే ఈ మీడియా రంగము, కళాకారులు, స్త్రీలలో వివిధ రకాల ఉద్యోగాలు చేసేవాళ్ళు, వీళ్ళందరి మీద కూడా ఈ గోచారంలో యొక్క ప్రభావం అనేది ఈ గ్రహాల యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశుల వారి మీద కూడా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఈ యొక్క గ్రహ సంచారాల వల్ల ద్వాదశ రాశుల వారికి ఈ మాసంలో ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని తెలుసుకుందాం. కర్కాటక రాశికి రాశాధిపతి వచ్చి చంద్రుడు. అయితే ఈ కర్కాట రాశి వారికి దశమంలో గురువు యొక్క సంచారము, అందులో వీళ్ళకి దశమంలో గురువు యొక్క సంచారం అనేది ఎందుకంటే రాజ్యస్థానంలో కదా, అంటే వృత్తి ఉద్యోగ స్థానాల్లో ఈ యొక్క గురువు యొక్క సంచారం, అందులో గురువు యొక్క వక్రీకరణ పోయి గురు వక్రత్యాగం పొందడం, ఇవన్నీ కూడా కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే కర్కాటక రాశి వాడికి రాజ్యస్థానంలో గురువు యొక్క సంచారం అనేది కొంత అనుకూలంగానే ఈ మాసంలో కనబడుతోంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు వీళ్ళకి తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలనే ఇస్తాయి. అంటే ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క సోదరుల వర్గాలు ఎవరైతే ఉన్నారో, అంటే అన్నయ్యలు, అన్నదమ్ములు, అప్పచెల్లెల నుండి తప్పనిసరిగా వీళ్ళకి సహాయ సహకారాలు అనేవి ఎక్కువగా కనపడడం అనేది జరుగుతోంది. అలాగే ఇక్కడ నవమ స్థానంలో రాహు, ఎందుకంటే ఆటోమేటిక్గా తృతీయ స్థానంలో కేతు ఉన్నప్పుడు అక్కడ నవమ స్థానంలో రాహు యొక్క సంచారం అనేది జరుగుతుంది. నవమ స్థానంలో రాహు అనేటప్పటికీ ఎక్కడ మనం ఏం చెప్తాము, తండ్రి యొక్క స్థానము, అలాగే మనకు పూర్వపుణ్యం అని ఇలా మనం స్థానంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు ఇక్కడ రాహు ఏదైతే ఉన్నాడో నవమ స్థానంలో దూర ప్రయాణాలు ఇలాంటివి కూడా చేసే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతుంది. అంటే కుటుంబ పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, దూర ప్రయాణాలు చేయడం లేదా తరచూ ప్రయాణాలు చేస్తూ ఉండడం అనేది కనపడుతోంది. అలాగే నవమ స్థానంలో ఎప్పుడైతే రాహు యొక్క సంచారం కాబట్టి ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు లేదా తండ్రి అలాంటి వయసు వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం, లేదా తండ్రి గారు ఉన్నా సరే ఆరోగ్య విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్త అనేది వహించాలి. అలాగే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంది. వాళ్ళు ఎవరైతే లోన్స్ కోసం అప్లై చేస్తున్నారో లేదా ఏదైనా హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి చూస్తున్నారో వాళ్ళకి కాస్త దూర ప్రయాణాలు వెళ్ళైనా సరే వాళ్ళకి నచ్చిన కోర్సుల్లో జాయిన్ అవ్వడానికి కాస్త కొంచెం కష్టపడినా కూడా మనకి పనులు అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ కర్కాటక రాశి వారికి దీంతో పాటుగా అష్టమ శని యొక్క ప్రభావం కూడా కనబడుతోంది. అష్టమ శని అన్నప్పుడు ఆకస్మిక నష్టమే కాకుండా ఆకస్మిక లాభాలు కూడా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఒక్కోసారి కుటుంబానికి దూరంగా వెళ్ళి డబ్బు కోసం వృత్తి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా చేసే అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది. అలాగే కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. విద్యార్థులకి ఈ రాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి కాస్త శ్రద్ధ అనేది అవసరం. కొద్దిగా మధ్యలో కాస్త శ్రద్ధ పెడుతూ ఉండాలి. ఎందుకంటే మధ్యలో కాస్త బద్ధకం కావచ్చు, ఇలాంటివి ఏర్పడే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా అయితే వీళ్ళు కాస్త కానీ కష్టపడితే మంచి ఉత్తీర్ణత సాధించడం అనేది కూడా జరుగుతుంది కర్కాటక రాశి వారికి. అలాగే రుణాల కోసం ఎవరైతే చూస్తున్నారో ఆ రుణాలు రావడం,
లోన్స్ రూపంలో కావచ్చు, లేకపోతే మీకు ఎక్కడైనా స్ట్రక్ అయిపోయిన ఉంటే అవన్నీ కూడా, లేదా ఉద్యోగపరంగా అంటే మీరు ఏమైనా ప్రావిడెంట్ ఫండ్ అలాంటివి ఏమైనా చేస్తున్నారు, అవి రాలేదు. ఎందుకంటే దశమంలో గురువు ఉన్నాడు, గురువు వక్రత్యాగం పొందాడు, కాబట్టి ఎక్కడైనా ఏమైనా స్ట్రక్ అయిపోయినవి కూడా తిరిగి రావడం అనేది జరుగుతుంది. అలాగే వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాస్త జరిగే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఈ ఎవరైతే ప్రేమ వ్యవహారాలు, వివాహాలు అవన్నీ ఏవైతే గురించి చూస్తున్నారో అవన్నీ కూడా కాస్త ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశిలో ఉన్న స్త్రీలకు కూడా, కాస్త కర్కాటక రాశిలో ఉన్న స్త్రీలకు కూడా వాళ్ళు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కావచ్చు కాస్త ముందుకు వెళ్ళే అవకాశము, గతంతో పోలిస్తే ఆరోగ్య విషయాల్లో కూడా కాస్త ఊరట లభించడం. అయితే మధ్య మధ్యలో చిన్న చిన్న చిరాకులు అనేవి వృత్తిపరంగా కనబడుతున్నా కూడా ఇక్కడ మనకి అంటే ఇప్పటి వరకు గురువు మనకి వక్రీకరణలో ఉన్నా, మళ్ళీ ఇప్పుడు వక్రత్యాగం పొందినా కూడా పెద్ద మార్పు లేకపోయినా కూడా ఎంతో కొంత మార్పు అనేది మాత్రం కనబడుతూ ఉంటుంది, అనుకూలమైన మార్పు అనేది కనబడుతూ ఉంటుంది. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కొంతవరకు సామాన్యంగా ఉండడం అనేది కనబడుతోంది. సినీ కళ, ఈ లలిత కళలు వీటికి సంబంధించిన విషయాల్లో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు అనేవి మాత్రం లభిస్తాయి. అందులో శుక్రుడు కూడా అష్టమంలోకి మార్పు చెందుతాడు. దీనివల్ల కూడా సౌఖ్యము, కంఫర్ట్ ఇలాంటివన్నీ కూడా ఏర్పడే అవకాశం అనేది స్పష్టంగా కనబడుతోంది. ఈ రాశి వాళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవడం, లేదా ఎర్రటి పూలతో సుబ్రహ్మణ్య స్వామికి ప్రతిరోజు కూడా పూజ చేసుకోవడం, ఇలాంటివి చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మనకి ఈ గోచార ఫలితాలు అనేవి మనం ఎప్పుడూ చెప్పుకునేదే, కేవలం ఇవి గోచార ఫలితాలు అనేవి ఆ రాశికి ఆ టైంలో, అంటే ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఏదైతే ఉందో, మన ఒక నెల కాలం ఏదైతే ఉందో 30 రోజుల కాలం, ఈ కాలంలో నవగ్రహాలు వాటి యొక్క సంచారాన్ని అనుసరించి ఇచ్చే శుభ ఫలితాలు. అలాగే దాంట్లో శుభ ఫలితాలు ఉంటాయి, అశుభ ఫలితాలు ఉంటాయి. కేవలం ఇది గోచార ఫలితాలు మాత్రమే. అయితే దీనితో పాటుగా వ్యక్తిగత జాతకాలు అనేవి తప్పనిసరిగా చూసుకోవాలని చెప్తున్నాం. ఎందుకు అంటే ఒక వ్యక్తి యొక్క జాతకంలో ఏవైనా గోచార ప్రకారంగా ఏవైనా బాలేకపోయినా అది వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకంలో జరిగే మహర్దశలు కానీ, అంతర్దశలు కానీ, ప్రత్యంతర్దశల వల్ల కానీ కొన్ని మంచి మార్పులు వచ్చే అవకాశము, అలాగే గ్రహాల యొక్క వీక్షణ వాళ్ళకి, అలాగే దీంతో పాటుగా జన్మజాతకంలో కూడా కొంతమందికి ఈ యొక్క యోగాలు అనేవి ఉంటాయి. ఆ యోగాలు లేదా జరుగుతున్న మహర్దశల్లో కూడా యోగకారకమైన దశలు, అంటే వాళ్ళ లగ్నానికి సంబంధించిన యోగకారకమైన దశలు జరుగుతూ ఉంటాయి కొంతమందికి. అలాంటి దశలు జరుగుతున్న మంచి ఫలితాలు, సత్ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరికైనా గోచారంలో బాగుండి వాళ్ళ జన్మజాతకంలో సరిగ్గా లేకపోతే కొంత ప్రతిఫలాలు వచ్చేవి కూడా, అంటే సత్ఫలితాలు కావచ్చు, శుభ ఫలితాలు కావచ్చు, కాస్త అవి ఆలస్యం అవ్వడం లేదా వ్యతిరేకంగా ఉండడం ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. అసలు అలాంటివి కనపడుతున్నప్పుడు ఎలా ఉంటాయి? మన జాతకం బాగాలేదు అంటే, మనకు గోచారం కానీ మనకి జన్మజాతకం కానీ బాగాలేదు అని ఎలా తెలుస్తుంది అని చూసుకున్నప్పుడు, మనకి పనులు సరిగ్గా అవ్వలేకపోవడం, చికాకులు, ఇంట్లో గొడవలు, వివాదాలు, లేకపోతే ఏదో ఒక మానసికమైన సమస్యలు, ఇలాంటివన్నీ కూడా ఏవో ఒకటి ఎదురవుతూ ఉంటాయి. అది ఆర్థికంగా కావచ్చు, ఇంట్లో కావచ్చు, పిల్లలతో కావచ్చు, ఏదో ఒక రకంగా ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి అలాంటి ఇబ్బంది పడుతున్నప్పుడు కేవలం గోచార ఫలితాలే కాకుండా మనం క్షుణ్ణంగా మనకి అంటే ఏ రాశి వాళ్ళు ఎటువంటి ఖచ్చితంగా మాది ఈ రాశి అనే ఈ లగ్నం అని తెలిసిన వాళ్ళు లేదా జన్మజాతకం తెలిసిన వాళ్ళు మీకు కాస్త అనుభవజ్ఞుని యొక్క జ్యోతిష్యులను సంప్రదించి తెలుసుకోవడం ద్వారా కరెక్ట్గా మనకి ఎటువంటి ఫలితాలను పొందగలం, ఈ సమయంలో దీనికి సంబంధించిన ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి అనేవి మాత్రం తెలుసుకోవడానికి ఎక్కువగా ఆస్కారం అనేది ఉంటుంది జన్మజాతకం పరిశీలించుకోవడం వల్ల. కాబట్టి ఇలాంటి విషయాలని మనం చూసుకునేటప్పుడు ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.